మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. విడాకులు హిందువులలోనైనా, క్రైస్తవుల్లోనైనా అందరూ కూడా కోర్టులకు వెళ్తారు, కోర్టులను తీసుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆ సదరు మహిళకి భరణం అంటే ఆమె వయస్సు, ఆర్థిక పరిస్థితి, గతంలో ఆవిడ అనుభవించినటువంటి స్టేటస్ భర్త ద్వారా, ఇప్పుడు భర్త లేకపోతే పడే ఇబ్బందిని బేస్ చేసుకుని భర్తకు వచ్చే సంపాదనలో వంతాడ ఏంటనేది ఇస్తారు. అట్లాగే బిడ్డలు ఉంటే ఆ బిడ్డల కోసం ఎంత అనేసి ఇట్లాంటిది కేటాయిస్తుంటారు. ఈ హక్కుని ముస్లిం సామాజిక వర్గంలోని మత పెద్దలు దూరం చేస్తున్నారు. వాళ్ళు పెళ్ళప్పుడు అనుకున్నటువంటి తలాక్నామా ఏదైతే విడిపోయినటువంటి సందర్భంలో ఎంత ఇవ్వాలనుకుంటారో ఆ లంసమ్ అమౌంట్ తప్ప నెలవారీ అమౌంట్లు భరణాలు ఉండవు, లేదా లంసం కూడా చాలా తక్కువ. సాధారణంగా పెళ్ళప్పుడే విడాకుల గురించి పెద్దగా అనుకోరు కాబట్టి, అనుకున్న చిన్న మొత్తం అనుకుంటారు కాబట్టి అలాగే తీసుకుని వాళ్ళ జీవితంలో పిల్లలు వాళ్ళు ఒంటరైపోతున్నారు. దీన్ని ఇంతకుముందే త్రిపుల్ తలాక్ నిషేధము చేసింది చట్టము. అదే సందర్భంలో ఇప్పటికీ కూడా మత పెద్దలు వాళ్ళే విడాకులు ఇచ్చేస్తారు. ఏది మత పెద్దల దగ్గరికి వెళ్ళేసి అబ్బాయి అప్లై చేసుకుంటే అమ్మాయిని పిలిపించి ఆ తర్వాత ఇద్దరికి విడాకులు వాళ్ళే మంజూరు చేస్తున్నారు. దీనిని ఇలాగా ఒక మత పెద్ద ఇచ్చినటువంటి విడాకులని అప్పీల్ చేసింది సదరు ముస్లిం మహిళ హైకోర్టులో, ఛాలెంజ్ చేసింది. ఫత్వా అంటారనమాట, అంటే వాళ్ళ ఆదేశం అనమాట ఆ ముస్లిం మత పెద్ద. దాన్ని సవాల్ చేస్తే ఫత్వా అనేటటువంటిది ఒక సూచన తప్ప ఆదేశం కాదు. ఆ ఫత్వా ఒక వ్యక్తి జీవితం మీద ఇచ్చే హక్కు ముస్లిం మత పెద్దలకి లేదు అని తేల్చి చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఒక మనిషికి విడాకులు ఇవ్వడం అన్నటువంటిది ఆమె విడాకులు కోర్టులో అప్లై చేసుకోవాలి. ఆమె కానీ అతను కానీ కోర్టు దానికి కొంత ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యాక ఇస్తారు తప్ప మత పెద్దలు ఇచ్చేటటువంటి విడాకుల ఫత్వా చెల్లుబాటు కాదు అని హైకోర్టు తేల్చి చెప్పడం అన్నటువంటిది అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం.